ఫస్ట్ శారీ అనమాట. సో ఓవరాల్ శారీ మొత్తం ఇలా లావెండర్ కలర్ ఉంది. సో మనకి బార్డర్ దగ్గర వస్తే సేమ్ బ్లౌజ్ మనకి ఏ డిజైన్తో ఉందో సో బార్డర్ మొత్తం కూడా అలానే ఉంటుందన్నమాట. శారీ మొత్తం బార్డర్ అనేది అలా ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద శారీ మనకి ఇలా టాజిల్స్ అనేది వాళ్ళు అవైలబుల్ ఉంది. సో దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుంది అండ్ ఆల్టర్నేట్గా డిజైన్ బ్లౌజ్ అనేది ఉంటుంది. సో మనకి మెయిన్ డిజైన్ బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్ అనేది చూపిస్తాను. సో ఓవరాల్ బ్లౌజ్ మొత్తం ఇలా డిజైన్ బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట. సో ఓవరాల్ బ్లౌజ్ మొత్తం ఇట్లా హ్యాండ్ వర్క్తో ఉంటుంది. సో బ్లౌజ్ చూసారు కదండి. సో మొత్తం బ్లౌజ్ అనేది మొత్తం ఇలా వస్తుంది అనమాట. సో శారీస్ అనేది మనకి బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ ద శారీ. అది నెక్స్ట్ వచ్చి పీచ్ కలర్ శారీ అనమాట. పీచ్ బేబీ పింక్ అంటారు కదా, ఆ కలర్ శారీ అనమాట. ఇది చాలా అంటే చాలా క్లాస్ అండ్ రీజనబుల్ రేట్ అనమాట ఇది కూడా. సో ఓవరాల్ శారీ మొత్తం మనకి ఇలా పీచ్ కలర్తో వస్తుంది. బేబీ పింక్ కలర్ అంటారు కదా అది. సో టాజిల్స్ కూడా చాలా అంటే చాలా క్లాసీగా ఇచ్చారు. సో సేమ్ బ్లౌజ్ ఎలా వస్తుందో బ్లౌజ్ డిజైన్ లాగే ఈ టాజిల్స్ కూడా వస్తుంది. ఓవరాల్ శారీ మొత్తం మనకి ఇలా వచ్చి కింద అనేది బార్డర్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో బ్లౌజ్ అనేది ఉంటుంది. సో దీనికి కూడా టూ బ్లౌజెస్ అనేది ఇస్తారనమాట. సో బ్లౌజ్ అనేది చూసారు కదండి. సో బ్లౌజ్ ఇలా ఉంటుంది. సో బ్లౌజ్ మొత్తం హ్యాండ్స్ మొత్తం ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం నైట్ టైం వేసుకున్నాక చాలా అంటే చాలా క్లాసీ ఉంటుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ డ్యువల్ షేడ్ శారీస్ అనమాట. సో దీనికి కూడా సో ఓవరాల్ బార్డర్ మొత్తం శారీ మొత్తం ఇట్లా కలంకారీ ఇది వస్తుంది అనమాట బార్డర్ అనేది. అట్ ద ఎండ్ ఆఫ్ ద శారీ దీనికి కూడా టాజిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో బ్లౌజ్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. బ్లౌజ్ అనేది ఫుల్ కలంకారీ వర్క్ విత్ కట్ వర్క్ బీడ్స్తో అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూసారు కదండి. సో బ్లౌజ్ శారీకి అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అనేది ఇలా ఉంది. సో ఓవరాల్ హ్యాండ్స్ మొత్తం కూడా ఇట్లా కట్ బీడ్స్తో వచ్చారు. దిస్ ఈస్ ద బ్లౌజ్. డ్యువల్ షేడ్ పర్పుల్ అండి. డ్యువల్ షేడ్ పర్పుల్లో సేమ్ ఇట్లా బార్డర్ మొత్తం కూడా మనకి బ్లౌజ్ టైప్లోనే బార్డర్ వచ్చింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద సారీ టాజిల్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. సో బ్లౌజ్ కూడా మనకి చాలా అంటే చాలా ఫుల్ హెవీ డిజైన్స్తో వచ్చింది బ్లౌజ్ అనేది. సో చూసారు కదండి. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. హ్యాండ్స్ కూడా బ్లౌజ్ అనేది ఇట్లా డిఫరెంట్గా ఇచ్చారనమాట. సో ఫ్రీ సైజ్ అనేది ఉంటుంది బ్లౌజ్ అనేది. సో దిస్ ఈస్ ద శారీ. చాలా అంటే చాలా క్లాస్ లుక్ అనేది ఇది చాలా అంటే చాలా క్లాస్ లుక్ అనేది ఉందండి. సో ఓవరాల్ శారీ మొత్తం ఇలా మనకి లైట్ గ్రీన్తో ఇట్లా కలంకారీ ప్యూర్ కలంకారీ బార్డర్స్తో వస్తాయి. సో టాజిల్స్ అనేది కూడా ఉంది. సో మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది మనం అబ్జర్వ్ చేసే పని అయితే సో మొత్తం మీనాకారీ టైప్లో వస్తుంది అన్నమాట బ్లౌజ్ మొత్తం మనకి డిజైన్. సో బ్లౌజ్ అంతా ఇలా వచ్చి గోల్డెన్ గ్లిటర్తో మనకి బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుందండి శారీ. సో శారీ లుక్ అనేది చూపిస్తాను. సో దిస్ ఇస్ ద శారీ. నెక్స్ట్ ఇది చాలా అంటే చాలా క్లాస్ లుక్ ఇస్తుందండి. ఇది లావెండర్ లైట్ లావెండర్ సింగిల్ షేడ్ కలర్ శారీ అనమాట. సో ఓవరాల్ శారీ మొత్తం మనకి మీనాకారీతో ఇలా రౌండ్గా ఉంది కదండి. సో అట్లా డిజైన్ వస్తుంది. అండ్ టాజిల్స్ కూడా మనకి మంచిగా ఇచ్చాడు. బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. సో నేను మీకు బ్లౌజ్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఓవరాల్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి మీనాకారీ వర్క్తోనే మనకి ఇలా డిజైన్ చేశారు. సో మొత్తం ఇలా మీనాకారీ బ్లౌజ్తో వర్క్ అనేది మనకి డిజైన్ చేశారనమాట. ఈ బ్లౌజ్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. ఎల్లో కలర్ అండి. సో గోల్డెన్ కలర్ అనమాట. ఇది చాలా అంటే చాలా క్లాస్ ఉంది. సో ఓవరాల్ శారీ మొత్తం కూడా మనకి ఇలా బార్డర్ వచ్చి ఇట్లా ఆపోజిట్ కలర్ కాంట్రాస్ట్ కలర్ బ్రౌన్తో మనకి ఇలా ఇచ్చారు, మెరూన్ డాట్ మెరూన్తో. సో ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంది. అండ్ బ్లౌజ్ అనేది సేమ్ ఇంతకుముందు లావెండర్ చూసారు కదండి, సేమ్ బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ కూడా మనకి ఎక్స్క్లూజివ్ పీస్లా ఉంటుంది. సో హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ ఇలా డిజైన్తో వచ్చింది. సో మొత్తం హ్యాండ్ వర్క్ డిజైన్స్ అనేవి.
చూసారు కదండి, దిస్ ఈస్ ద శారీ అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. బాందిని టైప్ శారీ అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా అఫీషియల్ క్లాస్ ఉంటుంది శారీ అనేది. సో ఓవరాల్ శారీ మొత్తం మనకి ఇలా సీ గ్రీన్ కలర్తో వచ్చి, సో బాందిని బార్డర్స్ అండ్ బాందిని చూసారు కదండి, టాజిల్ కూడా బాందిని టాజిల్ అనేది మనకు వచ్చింది. సో బ్లౌజ్ అనేది వీ నెక్ టైప్లో వచ్చిందన్నమాట. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. సో ఇది బ్లౌజ్ అన్నమాట. సో దిస్ ఈస్ ద శారీ అన్నమాట. ఈ శారీ అయితే చాలా అంటే చాలా క్లాస్ ఉందండి. దీనికి కూడా టాజిల్స్ అనేది మీరు చూసారంటే సో మనకి ఇలా వస్తుందన్నమాట. సో శారీ లుక్ అనేది చూపిస్తాను. సో ఓవరాల్ శారీ మొత్తం మనకి ఇలా క్లాస్ పేస్టల్ కలర్స్తో వస్తుంది. సో బ్లౌజ్ అనేది ఫుల్ వర్క్ అనేది ఉందన్నమాట. సో మీకు బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ అనేది ఫుల్ వర్క్తో ఉందన్నమాట. సో చూసారు కదండి. సో అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అనమాట. సో ఫుల్ వర్క్ అనేది వస్తుంది బ్లౌజ్కి. చూసారు కదండి. అండ్ లాస్ట్ శారీ అనేది బేబీ పింక్ కలర్ అనమాట. సో నెక్స్ట్ శారీ వచ్చి బేబీ పింక్ కలర్ శారీ అనమాట. సో ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది. సో బార్డర్ అనేది మనకి ఫుల్ క్రిస్టల్స్తో ఇచ్చారనమాట. సో బార్డర్ మొత్తం, బ్లౌజ్ కూడా మనకి ఫుల్ హెవీ వర్క్తో వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి ఫుల్ హెవీ వర్క్తో వస్తుంది. చూసారు కదండి, ఇది బ్లౌజ్. సో మొత్తం ఇలా, సో ఇలా వస్తుంది. దీనికి కూడా మొత్తం మనకి టాజిల్స్ అనేది వస్తాయి. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్.